నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మగవాళ్ళకి స్పెర్మ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోతూ ఉంది. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలంటూ కూడా వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అంటూ తీసుకోవాలి? వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి? ఈ విషయాల గురించి ప్రెజెంట్ మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రముఖ ఆండ్రాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర కోసిగే గారు ఉన్నారు. మరి డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మగవాళ్ళలో గూడా ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అది బయటికి చెప్పుకోలేరు గూడా ఈ ప్రాబ్లమ్ ఈ విధంగా ఉందని. అసలు స్టార్టింగ్ లక్షణాలంటూ ఏ విధంగా ఉంటాయండి? సో, ఇన్‌ఫర్టిలిటీ రిలేటెడ్‌గా స్పెసిఫిక్ లక్షణాలంటూ పేషెంట్స్ లోపల ఏమీ రావు. ఆహ్, యూజువల్‌గా ఒకవేళ చైల్డ్‌హుడ్‌లో గనక వాళ్ళకేదైనా హ్మ్. టెస్టిస్ గనక ఇన్‌సైడ్ అబ్డామెన్‌లో ఉండి, సర్జరీ చేసి తర్వాత కిందకి తీసుకొచ్చి స్మాల్ టెస్టిస్ అంటాం. అట్లున్న వాళ్ళకు హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఓకే. పాజిటివ్‌గా సస్పెక్ట్ చేయొచ్చు. ఓకే. వీళ్ళ లోపల ఫర్టిలిటీ ప్రాబ్లమ్ రావచ్చని. హ్మ్. అది కాకుండా అసలు ఇన్‌ఫర్టిలిటీ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాం ఒక మేల్ పర్సన్‌కి అంటే, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా ఒక 1 ఇయర్ ఇంటర్‌కోర్స్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత, అంటే శృంగారంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత, అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ గనక రాకపోతే దెన్ విల్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ ఇన్‌ఫర్టిలిటీ అనేది వీళ్ళొక ప్రాబబ్లీ ఒక సబ్ ఫర్టిలిటీ అంటాం. ఇన్‌ఫర్టిలిటీతో సఫర్ అయ్యే అవకాశం ఉంది అని అప్పుడు ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాం. అంతే తప్ప ఒక పర్టిక్యులర్ లక్షణము ఇలా ఉంది. అప్పుడే ఇది అనేది స్పెసిఫిక్‌గా ఉండదు. కొద్ది మందిలో ఇంతకుముందు చెప్పినట్టు గ్రాస్‌గా వాళ్ళకేమైనా హార్మోనల్ లోపాలేమన్నా ఉన్నా, జెనెటిక్ లోపాలేమన్నా చూస్తేనే ఓకే. వీళ్ళు నార్మల్ పర్సన్ కాదు. అబ్‌నార్మాలిటీ ఉంది. కాబట్టి వీళ్ళ లోపల ఏమైనా ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చేమో. ఓకే. అలాంటివి ఉన్నవాళ్ళు తప్ప అదర్‌వైజ్ గ్రాస్‌గా లక్షణాలేమి కనపడవు మీన్స్. హ్మ్. అంటే ఇప్పటి వరకు ఆడవాళ్ళలో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటూ వింటూ వస్తున్నాం సార్. ఇప్పుడు మగవాళ్ళలో ఏ విధంగా ఉంటుంది? ఫర్టిలిటీ ఈ విధంగా వీళ్ళకి ప్రాబ్లమ్ అని ఎలా సో, ఇది గుర్తించొచ్చు? చాలా మంచి క్వెషన్ అండి. ఎందుకంటే నేను ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇందులో. ఇనిషియల్‌గా వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మన కన్జర్వేటివ్ సొసైటీ లోపల, మన కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్‌ని దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదు అంటే ఫస్ట్ థింగ్ మనం బ్లేమ్ చేసేది ఫీమేల్ పర్సన్‌ని. అవును. కాబట్టి ఫీమేల్ డాక్టర్ దగ్గరికెళ్ళడము, ఆ ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేయడము, దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంటుంది. నేను ఇనిషియల్‌గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్త లోపల ఒక కపుల్‌కి దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్‌ని అందరూ డాక్టర్స్ చూసారు. ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు. కానీ ఎవరు కూడా మేల్ పర్సన్‌ని అసలు అడగలేదు ఏంటి స్టేటస్ ఏంటని. హ్మ్. అన్‌ఫార్చునేట్‌గా అందులో తెలిసిందేంటి అంటే అసలు వాళ్ళు ప్రాపర్ ఇంటర్‌కోర్స్ కూడా చేయలేదు. ఓకే. సో, కానీ ఫీమేల్‌కి అన్ని టెస్టులు అయిపోయాయి. ఎవరు కూడా వాళ్ళు అసలు మేల్ వెర్షన్ అనేది వినలేదు. సో, మేల్ ఎంత ఇంట్రెస్ట్ ఏది ఉందో ఫీమేల్ కూడా అంతే. సో, ఆల్మోస్ట్ హ్మ్. ఒక ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఒక 100% అనుకుంటే, దాంట్లో 50% మేల్ ఉంటే 50% ఫీమేల్. హ్మ్. మేల్ అలోన్ 30% పేషెంట్స్‌లో 30% ఆఫ్ ద టైమ్స్ రీజన్ ఫర్ ఇన్‌ఫర్టిలిటీ. కంబైన్డ్‌గా ఫీమేల్, మేల్ తీసుకున్నప్పుడు ఇంకో అడిషనల్ 20% అంటే ఆల్మోస్ట్ ఫీమేల్ ఎంత ఈక్వలో మేల్ కూడా అంతే కంట్రిబ్యూట్ ఈక్వల్. చేస్తున్నారు ఇన్‌ఫర్టిలిటీకి సంబంధించి. సో, హ్మ్. కాబట్టి మేల్ పర్సన్స్ కూడా ఈక్వల్ కంట్రిబ్యూషన్ తీసుకొని ఫర్టిలిటీ ప్రాబ్లమ్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఎవరైనా సరే తెలుసుకోవాలని అనుకుంటే ఒకరిని చెక్ చేసి ఇంకొకరిని చెక్ చేయడం తర్వాత అనేది కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడున్న గైడ్‌లైన్స్ అన్ని ప్రకారం కూడా ఏఎస్ఆర్ఎం గైడ్‌లైన్స్, సీఐయూ ఇంటర్నేషనల్ గైడ్‌లైన్స్ అన్నీ కూడా చెప్తున్నది ఏంటి అంటే ఏదైనా ఒక కపుల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారంటే మేల్‌ని, ఫీమేల్‌ని సైమల్టేనియస్‌గా ఎవాల్యుయేషన్ చేయాలి. అంటే ఇద్దరు ఒకవేళ కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నప్పుడు ప్లానింగ్‌లో ఇద్దరు. ఉన్నారంటే సైమల్టేనియస్‌గా చేసుకోవాలి. ఆహా! ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది చాలా లేట్‌గా మ్యారేజెస్ చేసుకుంటున్నారు. అప్పటికే కెరీర్ ఓరియంటేషన్ అని ఫీమేల్‌కి 30, 33, 34 ఇయర్స్ వస్తున్నాయి. ఈ ప్రాసెస్‌లో ఈ ఎవాల్యుయేషన్‌లో కూడా ఇంకా డిలే గనుక చేస్తే ఫీమేల్‌కి ఒక బయోలాజికల్ ఏజ్ అని అంటారు. హ్మ్. అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్‌కి సంబంధించి ఫీమేల్ పుట్టినప్పుడు వాళ్ళకి ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ ఎగ్స్ మాత్రమే ఉంటాయి. సో, అలా ఏజ్ పెరిగే కొద్దీ ఆ ఎగ్ నంబర్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. ఈ బయోలాజికల్ వాల్యుబుల్ టైమ్ అనేది మిస్ అవుతుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత కూడా మేల్‌ని చెక్ చేయకుండా 2, 3 ఇయర్స్ తర్వాత గనుక మేల్‌ని చెక్ చేశారనుకోండి, అప్పటికి ఫీమేల్ విల్ లూజ్ వాల్యుబుల్ ఎగ్స్. ఓకే. కాబట్టి మేల్, ఫీమేల్ ఎవాల్యుయేషన్ అనేది సైమల్టేనియస్‌గా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. మేబీ మీ ఛానల్ ద్వారా ఇది అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తదని నేను అనుకుంటాను. ఈవెన్ నాట్ ఓన్లీ టు ద పేషెంట్స్, ఈవెన్ టు ద డాక్టర్స్ ఆల్సో. ఓకే సార్. అదే విధంగా ఇప్పుడు కొన్ని వీడియోస్‌లో గాని, రీల్స్‌లో గాని చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీ స్పెర్మ్ కౌంట్ పెరగాలి అనుకుంటే ఒక ఫుడ్ డైట్ గాని, ఒక డ్రింక్ కానీ అలా సజెస్ట్ చేస్తూ ఉన్నారు సార్. నిజంగా దానివల్ల రిజల్ట్ అంటూ ఉంటుందా? సో, ఇది చాలా అంటే యూట్యూబ్ ఛానల్స్‌లో చాలా సోషల్ మీడియా ద్వారా మిగతా చాలా చోట్ల చూస్తూ ఉన్నదేంటంటే ఫుడ్ రిలేటెడ్‌గా.
ఒక హ్యూమన్ మైండ్ అనేది ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమాటిక్ థింగ్స్ చూస్తున్నప్పుడు ఒక మ్యాజిక్ రెమెడీ కోసం వెతుకుతూ ఉంటారు. ఓకే. ఎక్కడైనా ఏమైనా మ్యాజిక్ దొరికి మన ప్రాబ్లమ్ షార్ట్‌కట్‌లో సాల్వ్ అవుతుందేమో అని. అది ఎప్పుడు కూడా జరగదు. అది అవాస్తవం కూడా. ఈవెన్ సైంటిఫిక్ డేటా ప్రకారం కూడా ఒక స్పెసిఫిక్ ఫుడ్ ఇదొక్కటి తీసుకుంటేనే మిరాకిల్ జరుగుతుంది అని ఎక్కడా లేదు. హ్మ్. సో, ఒక బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది ఒక సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఒక ఫుడ్ అనేది ఒక పోర్షన్ వరకు కంట్రిబ్యూట్ చేస్తుంది. సో, ఇన్ జనరల్‌గా పేషెంట్స్‌కి చెప్పేది ఏంటి అంటే, ఒకవేళ డైట్ రిలేటెడ్‌గా వాళ్ళు ఫాలో అవ్వాలి అని అనుకుంటే మాత్రం, ఇఫ్ పాసిబుల్ వాళ్ళకి ఏదైనా ఆర్గానిక్ ఫుడ్ యాక్సెస్ ఉంది, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా యాక్సెస్ ఉంది అని అనుకుంటే, ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల హ్మ్. డ్రై ఫ్రూట్స్ లోపల అన్ని మిక్చర్ లాగా, తర్వాత మిల్లెట్స్ ఓకే. ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. సో, ఒక స్పెసిఫిక్ థింగ్ అయితే ఎప్పుడూ చెప్పము. సీజనల్ ఫ్రూట్స్. సో, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఈవెన్ హనీ ఆల్సో హెల్ప్స్ టు సమ్ ఎక్స్‌టెంట్. సో, ఏదో అక్కడ చెప్పారని ఒకటే దాన్ని ఎక్సెసివ్ మోతాదులో తీసుకుంటున్నప్పుడు దానివల్ల దుష్పరిణామాలు ఉంటాయే తప్ప దానివల్ల ఒక మిరాకిల్ అంటూ జరగదు. ఇది ఒక పోర్షన్ వరకు చూస్తే డైట్ రిలేటెడ్‌గా, ఎందుకంటే మేము ఓపీడీలో చూసే ప్రతి పేషెంట్ అడిగే క్వెషన్ ఒకటి. హ్మ్. తిన్న తర్వాత డైట్‌లో ఏమైనా చేయాలా? ఏమైనా ఎక్కువ. చేస్తామా? ఆ మిరాకిల్స్ అయితే ఉండవు. ఎవరు చెప్పినా కూడాను కొంతవరకు మాత్రమే హెల్ప్ చేస్తుందది డైట్ రిలేటెడ్‌గా. బట్ బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది మాత్రం డెఫినిట్‌గా హెల్ప్ చేస్తుంది. హ్మ్. ఒక స్పెసిఫిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మాత్రం ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి ఉండవు. సో, దీంతో పాటు చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. హ్మ్. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది కదా సార్. అందరిది ఒక డైలీ రొటీన్ వచ్చేసి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. దీని ఎఫెక్ట్ ఏమైనా సో, ఉంటుందా? ఇది గూడా చాలా ఇదండి. మనమంతా ఒక మెకానికల్ లైఫ్, ఒక యాంత్రిక జీవనంలో ఉన్నాం ఈరోజు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడి పని జేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు గానీ, వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు హ్యావ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది లేకుండా పోతుంది. ఈ ఫుడ్ రిలేటెడ్‌గా గూడా, ఎందుకంటే ఇద్దరు పని జేస్తున్నారు, అంత టైం లేదు వంట చేసుకోవడానికి. కాబట్టి ఔట్ సైడ్ ఫుడ్ తినాల్సొస్తుంది. సో, అడల్టరేటెడ్ ఫుడ్. ఎవరైనా బయట బిజినెస్ చేస్తున్నారంటే దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. దేర్ ప్రైమరీ మోటో ఈస్ టు డూ ద బిజినెస్. ఈ హ్మ్. క్వాలిటీ ఫుడ్ అనేది మనం కొనే పరిస్థితిలో కూడా లేము. డెఫినిట్‌గా అది ఇంపాక్ట్ చూపిస్తా ఉంది. ఇద్దరు వర్క్ దాంట్లో ఉండడం వల్ల ఒక స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లోకి ఎళ్ళిపోతున్నారు డెఫినిట్‌గా. స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు హార్మోనల్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో, వాళ్ళ శారీరక అలసట ఉంటుంది. ప్రాపర్ ఇంటర్‌కోర్స్ చేసే అవకాశం కూడా ఉండదు. వాళ్ళు బాగా అలసిపోయినప్పుడు. వైఫ్ ఒక దగ్గర పని చేస్తుంటుంది. హస్బెండ్ ఒక దగ్గర పని చేస్తుంటారు. వాళ్ళకు ఆ ఫర్టైల్ విండో అంటాం. అరౌండ్ ఓవులేషన్ టైమ్‌లో కలవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో, హ్మ్. డెఫినెట్‌లీ ఇవన్నీ కూడా ఇట్ విల్ యాడ్స్ టు ది స్ట్రెస్. సో, ఓకే. స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఎప్పుడైతే ఉంటుందో బాడీ మీద నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్, హార్మోనల్ అన్ని లెవెల్స్‌లో కూడా ఎఫెక్ట్ చూపిస్తా ఉంటుంది. హుహు. సో, అంటే ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల గూడా ఎఫెక్ట్ ఉంటుందా సార్? అంటే డే అనేది కొంచెం ప్లాస్టిక్‌తోనే మిల్క్ అవ్వచ్చు, మనం తీసుకున్న ఫుడ్ ప్రతి ఒక్కటి ప్యాకింగ్ చేసి ప్లాస్టిక్‌తోనే ఇస్తూ ఉంటారు. సో, అది కూడా ఎఫెక్ట్ సో, ఉంటుందని డెఫినిట్‌గా విన్నాము. ఇది కూడా మంచి క్వెషన్ అండి. ఎందుకంటే వీటిని ఎండోక్రైన్ డిస్‌రప్టర్స్ అంటారు. ఓకే. సో, ఎండోక్రైన్ డిస్‌రప్టర్స్ అంటే ఇవన్నీ ఈ ప్లాస్టిక్స్ ద్వారా వచ్చే రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనమాట. సో, వీటి వల్ల గూడా డెఫినిట్‌గా మల్టిపుల్ లెవెల్స్ లోపల ఈ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది, స్పెర్మటోజెనెసిస్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ స్పెర్మ్ ప్రొడక్షనే కాదు, ఇన్ జనరల్‌గా బాడీ రిలేటెడ్‌గా కూడా స్లో పాయిజన్ లాగా ఈ ప్లాస్టిక్స్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్తాయో ఓవరాల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ప్లాస్టిక్స్ వల్ల స్పెర్మ్ కౌంట్స్ రిలేటెడ్‌గా కూడా డెఫినిట్‌గా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందా సార్? స్పర్మ్ కౌంట్‌కి ఈ ఏజ్‌తో ఇలా తగ్గిపోతుంది అంటూ? అంటే ఇదొక రీసెర్చ్ డేటా ప్రకారం ఏంటి అంటే, ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 డికేడ్స్ అంటే ఒక 70 ఇయర్స్ వరకు గనుక బ్యాకెళ్తే, అప్పుడు ఒక 400 మిలియన్ స్పెర్మ్ కౌంట్ ఉన్న పర్సన్‌కి, ఒక 50 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ 50% తగ్గిపోయిందనమాట. అంటే ఇప్పుడు కేవలం 200 మిలియన్ కౌంట్‌కొచ్చింది. అప్పుడు ఒకవేళ 10 స్పెర్మ్స్ ఉంటే ఇప్పుడు 5 స్పెర్మ్స్‌కొచ్చే పరిస్థితి అనమాట. సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ వేరియస్ చేంజెస్, ఎన్వైర్న్‌మెంటల్ చేంజెస్ గానీ, లేదంటే మనిషి జీవన విధానంలో చేంజెస్ గానీ, ఈ రేడియేషన్ రిలేటెడ్ థింగ్స్ గానీ, ఇవన్నిటి వల్ల గూడా డ్రాస్టిక్‌గా మానవ ప్రత్యుత్పత్తి సామర్థ్యం అనేది తగ్గుతూ వస్తుంది. మేల్స్‌లో జరుగుతుంది, ఫీమేల్స్‌లో గూడా జరుగుతుంది. అంటే రేడియేషన్ వల్ల గూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? డెఫినెట్‌గా అండి. రేడియేషన్ రిలేటెడ్‌గా గూడా చాలా స్టడీస్ ఉన్నాయి. సో, ఈ స్టడీస్‌లో గూడా తెలిసిందేందంటే, ఎక్కువగా కాన్స్టెంట్‌గా ఈ రేడియేషన్‌కి గనక ఎక్స్‌పోజ్ అవుతే గొనిడోటాక్సిసిటీ అంటారు. అంటే జననాంగాల మీద ఎఫెక్ట్ చూపిచ్చి, అది డెఫినెట్‌గా స్పెర్మ్ ప్రొడక్షన్స్‌ని తగ్గించేటట్టు చేస్తుంది. హుహు. అదే మరి ఫుడ్ డైట్ అంటూ ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఫుడ్ డైట్ అంటే ఏం తీసుకోవాలంటారు? సో, ఇప్పుడు మీకు అదే డైట్ రిలేటెడ్‌గా నేను చెప్పింది ఎప్పుడూ పేషెంట్స్‌కి నేను ఒకటే చెప్తాను వాళ్ళు ఈ క్వెషన్ అడిగినప్పుడు. ఓన్లీ ఒక డైట్ రిలేటెడ్‌గానే కాకుండా మీరు ఓవరాల్‌గా మార్నింగ్ లేసినప్పటి నుంచి రాత్రి వరకు ఉండే మీ లైఫ్ స్టైల్ వల్లనే మీ ఓవరాల్‌గా స్పెర్మ్ ప్రొడక్షన్ గానీ, జనరల్ హెల్త్ గానీ అన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో, రెగ్యులర్ యోగా,
మెడిటేషన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, తర్వాత అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్స్, అన్నెసెసరీ ఫుడ్స్ తీసుకోకుండా ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకోవడము, తర్వాత టైమ్లీ స్లీప్, అడిక్వేట్ స్లీప్ ఉండడము, అన్నెసెసరీ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్లోకి దూరంగా వెళ్ళకుండా, ఇఫ్ పాసిబుల్ వాళ్ళు టూ వీలర్స్లో ఎక్కువగా బయట ఎక్స్పోజ్ అవుతే ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతారు. ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ దోస్ థింగ్స్. మీకు ఆ ఛాన్స్ ఉంది అని అనుకుంటే, దాంతోపాటు ఆల్కహాలిక్స్ ఉన్నారనుకోండి, క్రానిక్ ఆల్కహాలిజం ఎప్పుడో స్పొరాడిక్గా అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏముండదు. సో ఓకే. క్రానిక్ ఆల్కహాల్ వల్ల డెఫినెట్గా అది కూడా గొండోటాక్సిసిటీ అంటారు, టెస్టిస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లా కాకుండా క్రానిక్ స్మోకింగ్, కాన్స్టెంట్గా ఇయర్స్ టుగెదర్ స్మోక్ చేసి, ఎవరో కొద్దిమంది స్పేర్ అవ్వచ్చు కానీ చాలామందికి ఆ స్మోకింగ్ రిలేటెడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది ఈవెన్ సెలబ్రిటీ పిల్లల నుంచి కూడా సో ఈ డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకు అనేది బానిసలు అవ్వడం. సో ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా దూరంగా ఉంటూ దాంతోపాటు డైట్ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డెఫినెట్గా వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే జనరల్‌గా స్పమ్ కంటెంట్ ఎంత ఉండాలంటారండి ఇప్పుడు కన్సీవ్ అవ్వాలంటే? సో అటు కపుల్స్ స్పెసిఫిక్ మొత్తం. నంబర్స్ అంటూ ఏమీ లేవు. ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే పేషెంట్స్ మైండ్‌లో ఎప్పుడు కూడా ఉండే ఇది ఈ స్పర్మ్ కౌంట్స్ రిలేటెడ్‌గా మనకు ఓవరాల్‌గా ఒక WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటి అంటే, మానవులో నార్మల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళ లోపల ఎలాంటి నంబర్స్ ఉన్నాయనేది ఒక రీసెర్చ్ స్టడీ చేశారు. ఒక దాదాపుగా 3,000-4,000 మెంబర్స్ పైన ఆల్మోస్ట్ అక్రాస్ ద గ్లోబ్ 10-12 కంట్రీస్ నుంచి 3-4 కాంటినెంట్స్ నుంచి రీసెర్చ్ డేటా తీసుకున్నారు. దాంట్లో మనకు తెలిసింది ఏంటి అంటే, యావరేజ్‌గా ఒకవేళ 50th పర్సెంటైల్ అంటారు. ఒక 50-60 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకు సో ఒక 50% ఛాన్స్ ఉంది. ఒక 100 మందిని తీసుకుంటే వాళ్ళకు ఒక 50% ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ లోయెస్ట్ నంబర్స్ మినిమమ్ 16 మిలియన్ అంటారు. 14-16 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ 100 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా రాకపోవచ్చు. సో ఓకే. ఒక ఎగ్జాక్ట్ ఈ నంబర్‌లో అవుతుంది, ఈ నంబర్‌లో అవ్వదు అనేది ఎవరికీ చెప్పలేము. ఈ సెమెన్ అనాలిసిస్ అనేది జస్ట్ ఒక ఇండికేటర్ మాత్రమే. దిస్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ ఫుల్ ప్రూఫ్ టెస్ట్ ఇది. ఒక రఫ్ ఇండికేటర్. ఓకే. ఒక పర్సన్‌కి 0 కౌంట్ ఉందనుకోండి. యెస్ ప్రాబబుల్లీ 0 కౌంట్ ఉంది కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు అని చెప్పడానికి వస్తుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇప్పుడున్న అధునాతన పద్ధతిలో 0 కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ ద్వారా వస్తుంది. వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అది మాత్రమే చెప్పగలం. అది కాకుండా ఐ హావ్ సీన్ పేషెంట్స్ వెరీ యంగ్ పీపుల్ జస్ట్ 2-3 మిలియన్ కౌంట్ ఉంది ఆ పేషెంట్‌కి. వాళ్ళ వైఫ్ అరౌండ్ 18-19 ఇయర్స్ ఏజ్ గ్రూప్. వాళ్ళకు 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు. సో ఆ పేషెంట్స్‌కి 2-3 మంత్స్‌లోనే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో వీ కెనాట్ సే 3 మిలియనే ఉంది నీకు రాదు అనడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ టైం లోపల ప్రాపర్ ఎగ్, ప్రాపర్ స్పర్మ్‌తో గనుక కలిస్తే డెఫినిట్‌గా ఉంది. ఒక ప్రాబబిలిటీ అనేది తగ్గుతుంది. బట్ అట్లా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? హార్డ్‌లీ మనం వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. సో అలా కాకుండా ఒక పర్సన్‌కి ఆ WHO రేంజ్ ప్రకారం ఒక 50th సెంటైల్ అంటారు. అంటే మిడ్ జోన్‌లో గనుక ఉంటే 50 మిలియన్ స్పర్మ్ కౌంట్, మోటిలిటీ గనుక ఆల్మోస్ట్ మోర్ దెన్ 40%, మార్ఫాలజీ మోర్ దెన్ 4%, ఇంకా ఎక్కువ ఆల్మోస్ట్ 10-14% అన్నాం 50th సెంటైల్ అంటే. మినిమమ్ క్రైటీరియా ఇచ్చింది 5th సెంటైల్ అంటారు. 14-16 మిలియన్ కౌంట్, 30-40% మోటిలిటీ, 4% మార్ఫాలజీ. బట్ 50th సెంటైల్ అంటే ఇవన్నీ ఇంకా పెరుగుతాయి. ఆ 50th సెంటైల్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళ లోపల వైఫ్‌కి గనుక ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అంటూ ఇస్తారు సార్? అంటే కోర్స్ అంటూ ఉంటుందా? సో ఇది కూడా అంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ క్వెషన్. ఒక స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి ఉన్న కారణాలను బట్టి ట్రీట్మెంట్ విధానాలన్నీ ఉంటాయి. సో ఒక జస్ట్ ఓన్లీ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఆలిగో ఎస్థినోటెరటో అంటారు. 3 రకాల కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇనిషియల్‌గా ఎలాంటి రీజన్స్ ఏమీ లేకపోతే మెడికేషన్స్ ద్వారా ట్రై చేసి, హార్మోనల్ మ్యానిపులేషన్ చేసి స్పర్మ్స్ పెంచడానికి ట్రై చేస్తాం. అంటే మెడికల్ థెరపీ ద్వారా. దాని ద్వారా గనుక ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళకు వేరే పద్ధతులు ఉన్న నంబర్స్‌ని బట్టి ఐయుఐ గాని, ఐవీఎఫ్ గాని ఆ పద్ధతి ద్వారా వెళ్ళొచ్చు. మొత్తానికి 0 ఉంటే సార్? జీరో కౌంట్. సో ఈ జీరో కౌంట్ అనేది దీంట్లో 2 రకాలు ఉంటాయి. జీరో స్పర్మ్ కౌంట్ అంటే దీన్ని ఎజోస్పర్మియా అంటారు. సో ఈ ఎజోస్పర్మియా ఉన్న పేషెంట్స్ కూడా ప్రాక్టికల్‌గా పేషెంట్‌తో డీల్ చేసేటప్పుడు అసలు జీరో స్పర్మ్ కౌంట్‌ని ఎలా డాక్యుమెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న పెరిఫరీ సెంటర్స్‌లో ఉన్న ల్యాబ్స్ లోపల ఈ జీరో స్పర్మ్ కౌంట్ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్‌గా జరగదు. జస్ట్ వాళ్ళు ఒకసారి చూస్తారు, కనపడకపోయేసరికి 0 అని మెన్షన్ చేస్తారు. అలా కాకుండా దానికి ఒక విధానం ఉంటుంది. ఒక సెంట్రిఫ్యూజ్ మిషన్ లోపల దాన్ని ప్రాపర్‌గా ఒక 15 మినిట్స్ సెంట్రిఫ్యూజ్ చేసి, ఆ తర్వాత ఒక పెల్లెట్ ఏర్పడుతుంది. ఆ పెల్లెట్ వచ్చిన తర్వాత ఆ పెల్లెట్‌ని సెపరేట్‌గా తీసి మళ్ళీ ప్రాపర్‌గా మైక్రోస్కోప్‌లో ఒక స్లైడ్ కింద చెక్ చేసినప్పుడు
ఆ స్లైడ్ కూడా థరోగా చెక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మల్టిపుల్ స్లైడ్స్ చెక్ చేసి అప్పుడు స్పర్మ్ కౌంట్ లేదు అంటే దాన్ని జీరో కౌంట్ కింద చూస్తాం. అలా వచ్చిన జీరోని మళ్ళీ ఇంకొకసారి చేసి సెకండ్ టైం మళ్ళీ పేషెంట్ శాంపిల్ అడిగి రీడాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా గనక చేస్తేనే మనం అది జీరో కౌంట్ అని అంటాం. ఎజోస్పర్మియా అంటాం. ఇది హ్మ్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో దాదాపుగా ఒక 15-20% ఆఫ్ ద పేషెంట్స్‌కి అది జీరో కౌంట్ అని వస్తారు కానీ వాళ్ళకి యాక్చువల్ స్పర్మ్ కౌంట్ ఉంటుంది. కొద్దిమందికి హాస్పిటల్ వాతావరణంలో శాంపిల్స్ ఇవ్వడం కష్టంగా ఉంటుంది. ఒక ఓకే. ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్‌మెంట్ లోపల. కొద్దిమంది భార్య దగ్గర కలిస్తే గానీ శాంపిల్ ఇవ్వలేరు. హ్మ్. సో, అట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న పెరిఫెరీ సెంటర్స్ లోపల కన్సిడర్ చేయరు. అనలైజ్ చేయడం అనేది చాలా కష్టం వాళ్ళకి. కాబట్టి ఓకే. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఫస్ట్ జీరో కౌంట్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి జీరో డాక్యుమెంట్ అయిన తర్వాత మనకు ఓవరాల్‌గా చూస్తాం. అది జీరో కౌంట్ అనేది అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియానా లేదంటే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియానా. సో, అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే దాంట్లో సర్జికల్ ద్వారా కరెక్ట్ చేసే అవకాశాలుంటాయి. నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీసే అవకాశాలుంటాయి. సో, ఇది గ్రాస్‌గా ఇది కంప్లీట్‌గా ఒక పెద్ద టాపిక్ ఇది. రెండిటిని కూడా డీల్ చేయడం అనేది. బట్ అబ్స్ట్రక్షన్‌లో సర్జరీ ద్వారా కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. హ్మ్. అందరికీ చేయలేం. కొద్దిమందికి చేసి కరెక్ట్ చేయొచ్చు. దానికి మైక్రో సర్జికల్ ప్రొసీజర్స్ యూజ్ చేస్తాం. అడ్వాన్స్డ్ మైక్రో సర్జికల్ ప్రొసీజర్స్ వాసోవాసాస్టమీ అని, వాసోబ్రిడమాస్టమీ అని వెరీ ఫైన్ సర్జరీస్ ఉంటాయి. ఓకే. నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే ఇనిషియల్‌గా టెస్టిస్ నుంచి టీసా ప్రొసీజర్ ద్వారా స్పర్మ్స్ తీయడం గానీ, ఒకవేళ అందులో కూడా లేకపోతే ఈ అధునాతన పద్ధతుల లోపల మైక్రో డిసెక్షన్ టీసే అంటాం. అండర్ హ్మ్. మైక్రోస్కోప్ టెస్టిస్‌ని బయోవాల్ చేసి ఎవ్రీ లేయర్ చెక్ చేయడం జరుగుతుంది. సో, ఆ మైక్రో టీసే ద్వారా కూడా స్పర్మ్స్‌ని తీసే అవకాశం ఉంటుంది. ఉంటుందంట. అయితే ఇప్పుడు ఆడవాళ్ళకి కొన్నిసార్లు మిస్‌క్యారీ అంటూ అవుతుంది సార్. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్న ప్రాబ్లమ్ వల్ల ఆ విధంగా అయితుందంటారా? లేకపోతే మగవాళ్ళు ఉన్న ప్రాబ్లమ్ వల్ల కూడా అలా అవ్వచ్చంటారా? సో, ఇది 2 సైడ్‌ల నుంచి జరగొచ్చండి. దీన్ని ప్రెగ్నెన్సీ లాస్ అంటే కొద్దిమందికేమో స్పోరాడిక్‌గా 1, 2 మిస్‌క్యారేజ్ జరగొచ్చు. కొద్దిమందికి రికరెంట్ మిస్‌క్యారేజెస్ జరగొచ్చు. సో, అది ఫీమేల్ నుంచి ఎంత రీజన్ ఉంటుందో మేల్ నుంచి కూడా అంతే రీజన్ ఉంటుంది రికరెంట్ మిస్‌క్యారేజెస్‌కి. సో, మేల్స్‌లో కూడా జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. లేదంటే రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లేదంటే కొన్ని ఇమ్యునలాజికల్ రీజన్స్ అంటాము. సో, ఇవన్నీ కూడా మేల్స్ నుంచి కూడా ఉంటాయి. సో, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్‌కి మెయిల్ కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళలో మనం థరోగా ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మగవాళ్ళకి టెస్టికల్ క్యాన్సర్ అంటూ వస్తూ ఉంటుంది సార్. అది ఎందుకు వస్తూ ఉంటుంది? ఏ ఏజ్‌లో సో, రావచ్చంటారు? టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది యూజువల్‌గా ఇన్ బిట్వీన్ 20-35, 40 ఏజ్ గ్రూప్ లోపల కామన్‌గా చూస్తూ ఉంటాము. ఇది తెలుసుకోవడానికి ఇంకా ఫార్చునేట్‌గా మన ఇండియన్ సొసైటీ లోపల ఇది తక్కువగా ఉంటుంది. బట్ వెస్టర్న్ పీపుల్ లోపల ఈ టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది చాలా కామన్‌గా ఉంటుంది. సో, వాళ్ళకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. మామూలుగా ఫీమేల్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోమన్నట్టుగా ఈవెన్ మేల్‌కి కూడా టెస్టిక్యులర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోమని చెప్తాం. అందులో ఏదైనా అబ్నార్మల్‌గా లంప్స్ గనుక ఏదైనా కనపడితే ఒకసారి చూసుకోమని చెప్తాము. సో, ఎందుకొస్తుంది రీజన్ వీళ్ళ లోపల టెస్టిక్యులర్ క్యాన్సర్ అని చెప్పడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ రీజన్సే ఉంటాయి. సో, జెనెటిక్ రీజన్స్. జెనెటిక్ రీజన్సే ఉంటాయి. కొద్దిమందికి పుట్టుకతో పాటు టెస్టిస్ బయటికి రాకుండా కడుపులోనే ఉండిపోతుంది. దాన్ని అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. అట్లాంటి వాళ్ళకు టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళని మానిటరింగ్‌లో పెడతాం. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. మేబీ ఇప్పుడున్న దాని ప్రకారం మనకు కొన్ని తెలియని రీజన్స్ వల్ల కూడా మనకు పేషెంట్స్‌కి టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది రావచ్చు. యూజువల్‌గా 20-35 ఏజ్ గ్రూప్ ఆ పేషెంట్స్ లోపల అప్ టు 40 వరకు చూస్తూ ఉంటాం. దీంట్లో రకరకాల ట్యూమర్స్ ఉంటాయి. సో, ఓకే. బట్ పేషెంట్ ప్రెజెంటేషన్ మాత్రం ఇనిషియల్‌గా టెస్టిస్ లంప్ అంటారు. అది గనుక హార్డ్ లంప్‌గా గనుక ఉంది, అట్లా ఏమైనా నోటీస్ చేశారంటే డాక్టర్ గారి దగ్గర ఎగ్జామినేషన్ చేయించుకొని, అందులో కూడా స్టిల్ డౌట్‌ఫుల్‌గా ఉందంటే కొన్ని ట్యూమర్ మార్కర్స్ అంటాము. ఆ ట్యూమర్ మార్కర్స్ బ్లడ్ టెస్ట్‌లు అవి చేసి స్క్రోటల్ డాప్లర్ స్కాన్ చేస్తాం. దాంట్లో కూడా డౌట్ వస్తే ఫర్దర్ కన్ఫర్మేషన్‌కి ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని అనుకుంటే ఆ పేషెంట్స్‌కి దాని రిలేటెడ్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. అలానే పెనైల్ క్యాన్సర్ గూడా అంటూ ఉంటారు కదా! సార్ ఎందుకు వస్తుందంటారసలు? సో, పీనైల్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ ఇది రివర్స్. టెస్టిక్యులర్ క్యాన్సర్ వెస్టర్న్ పాపులేషన్‌లో చాలా ఎక్కువగా వస్తుంది. పీనైల్ ఓకే. క్యాన్సర్ మన పాపులేషన్‌లో ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఎక్కువ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది హైజీనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఒకటి. తర్వాత మన ఇండియన్ పాపులేషన్ చాలామంది కూడా సర్కంసిషన్ అనేది ఫోర్ స్కిన్ అనేది తీయరు కాబట్టి అన్‌సర్కంసైజ్డ్ పీపుల్ లోపల ఈ పీనైల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా వీటికి కొన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటాం. అంటే పెనైల్ క్యాన్సర్ రావడానికి ముందు కొన్ని ల్యూకోప్లేకియా అని ఒక కండిషన్ అంటే పెనిస్ పైన వైట్ మచ్చలుంటాయి. కొద్దిమందికేమో ఎరిథ్రోప్లేసియా ఆఫ్ క్యూరేట్ అంటాం. రెడ్‌నెస్ వస్తా ఉంటుంది. పెనైల్ గ్లాండ్స్ పైన వాళ్ళకు ఓకే. ప్రిప్యూస్ పైన రెడ్ ప్యాచెస్ ఉంటాయి. కొద్దిమందికి బెలనోస్జెరైటిస్ ఆబ్లిటరెన్స్ అంటారు. బెలనైటిస్ ఎరోటిక్ ఆబ్లిటరెన్స్ అంటే అక్కడ కూడా చిన్న వైట్ ప్యాచెస్ లాగా వస్తాయి. అది కూడా రేర్‌గా టర్న్ అవ్వచ్చు. కొంతమందికి పీనైల్ హార్న్ అంటాం.
హార్న్ కొమ్ములాగా చిన్నగా పెనిస్ పైన వస్తుంది వాళ్ళకు. సో ఇవన్నీ కూడా ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు అదర్ కండిషన్స్ వల్ల కూడా అది స్లోగా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కామన్‌గా స్క్వామస్ సెల్ కార్సినోమా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పినైల్ స్కిన్ రిలేటెడ్‌గా. బట్ మన పాపులేషన్‌లో ఇది ఎక్కువగా చూస్తాం. వెన్ కంపేర్ టు వెస్టర్న్ పీపుల్. ఏజ్ గ్రూప్ కూడా ఇన్ బిట్వీన్ 30-60 ఏజ్ గ్రూప్‌లో ఎప్పుడైనా రావచ్చు. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ పెనైల్ క్యాన్సర్ గనుక ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేయకపోతే, ఒకవేళ టిప్ ఆఫ్ ద పెనిస్ దగ్గర కన్ఫైన్ అయితే మనం పార్షియల్ పెనెక్టమీ అంటాము. హాఫ్ ఆఫ్ ద పెనిస్ తీయాల్సి ఉంటుంది. మరీ ఎక్స్‌టెన్సివ్‌గా ఉందంటే కంప్లీట్ పెనిస్ కూడా తీయాల్సి రావచ్చు. కాబట్టి ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ అవుతే ఇది కన్జర్వేటివ్ సర్జరీస్ ద్వారా పెనైల్ ప్రిజర్వేషన్ చేయొచ్చు. సార్ ఇప్పుడు వర్కోసిల్ అని ట్రీట్మెంట్ అంటూ ఉంటారు. అసలు బేసిక్‌గా ఏంటి సార్? ఏ ప్రాబ్లమ్‌కి వస్తూ ఉంటుంది? సో, ఈ వారికోసిల్ అనేది కూడా చాలా కామన్‌గా ఇప్పుడు మేము చేసే సర్జరీస్‌లో మైక్రో సర్జికల్ ప్రొసీజర్స్ లోపల వారికోసిల్ సర్జరీ అనేది కూడా కామన్‌గా ఉంటుంది. సో, ఈ వారికోసిల్ అంటే ఏంటి అంటే ఆహ్, ఒకటి పాంపినిఫార్మ్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ అనేవి ఉంటాయి వృషణాల పై భాగంలో. ఈ పాంపినిఫార్మ్ ప్లెక్సస్ ఆఫ్ వీన్స్ లోపల మానవుని లోపల ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక సైకిల్ లాగా ఉంటుందన్నమాట. ఆర్టీరియల్ ఆర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వృషణాలకు వచ్చి హార్ట్ నుంచి అక్కడ మళ్ళీ డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది వీన్స్ ద్వారా రక్తనాళాలు సిరలు అంటారు తెలుగులో చెప్పాలంటే. ధమనులు అంటారు ఆర్టరీస్ ఓకే. అంటే. సో, ధమనుల ద్వారా ఆర్టరీస్ ద్వారా వచ్చిన బ్లడ్ వీన్స్ ద్వారా సిరల ద్వారా మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, ఈ వారికోసిల్ రిలేటెడ్‌గా ఆ పాంపినిఫార్మ్ ప్లెక్సస్ ఆఫ్ అనే వీన్స్ అనేవి ఎన్‌లార్జ్ అవ్వడం వల్ల అక్కడ ఉబ్బడాన్ని వారికోసిల్ అంటారు. సో, ఈ వారికోసిల్ రిలేటెడ్‌గా యూజువల్‌గా పేషెంట్ ప్రెజెంటేషన్ ఒక స్వెల్లింగ్, వాపు రావడము, లేదంటే వెరీ రేర్‌గా కొద్దిమందికి పెయిన్ రావడము. కామన్‌గా ప్రెజెంట్ అయ్యేది మాత్రం పెళ్ళైన తర్వాత ఎగ్జామినేషన్ కోసం వచ్చినప్పుడు, పిల్లల కోసం వచ్చినప్పుడు ఆ ఎగ్జామినేషన్‌లో వారికోసిల్ బయటపడితే వాళ్ళ స్పెర్మ్ కౌంట్స్ తక్కువున్నాయని తెలుసుకొని అప్పుడు వారికోసిల్‌ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఇన్సిడెంటల్. అంటే ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ ఈ ట్రీట్మెంట్ అనేది? సో, ఈ వారికోసిల్ రిలేటెడ్‌గా మంత్స్ టుగెదర్ ఏముండదు. వారికోసిల్ ఉండి ఎగ్జామినేషన్‌లో కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళలో టెస్టిక్యులర్ సైజ్ గనుక తగ్గి, లేదంటే టెస్టిస్ రిలేటెడ్ పెయిన్‌లుండి, లేదంటే స్పెర్మ్ కౌంట్స్ తగ్గుదల ఉండి, వాళ్ళు ఇన్‌ఫర్టిలిటీతో సఫర్ అవుతా ఉంటే, అట్లాంటి వాళ్ళకు మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అనేది డే కేర్ ప్రొసీజర్. ఇది ఆ రోజు వచ్చి మళ్ళీ ఆ రోజే వెళ్ళిపోవచ్చు. ఆ సర్జరీ చేసుకున్న తర్వాత 3-6 మంత్స్ లోపల వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్స్ చెక్ చేస్తాం. ఎందుకంటే స్పెర్మ్ ఒకటి తయారవ్వాలంటే బాడీలో ఆల్మోస్ట్ 2-3 మంత్స్ టైం పడుతుంది. కాబట్టి సర్జరీ అయిన తర్వాత కూడా మినిమమ్ 3 మంత్స్, మాక్సిమం 6 మంత్స్ టైం వెయిట్ చేస్తాం. ఆ ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయా లేదా చూడడానికి. సో, మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ అంటాం. అది చేసుకున్న వాళ్ళకు దాదాపుగా 60-70% లోపల స్పెర్మ్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలుంటాయి. బట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంప్రూవ్ అవుతాయి. చాలా మందికి ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి. న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కూడా వస్తాయి. ప్రొవైడెడ్ వైఫ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోతే. డాక్టర్ ఇప్పుడు మగవాళ్ళలోని సెమెన్ ఎనాలిసిస్ ఏ విధంగా చేస్తారంటారండి? సో, సెమెన్ అనాలిసిస్ అనేది ఒక బేసిక్ టెస్ట్ అండి. మా మెయిల్స్ లోపల, పురుషుల లోపల ఒక ప్రత్యుత్పత్తి రిలేటెడ్‌గా అంటే సంతానానికి సంబంధించిన టెస్టులు చేయాలనుకున్నప్పుడు ఒక బేసిక్ టెస్ట్ అనమాట. సో, ఓకే. ఈ సెమెన్ అనాలిసిస్ కోసం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకు మినిమమ్ ఒక 3 డేస్ అండ్ యావరేజ్‌గా 2-7 డేస్ అని చెప్తాము. ఆ గ్యాప్ ఉండాలి. వాళ్ళు మాస్టర్బేషన్ చేయకుండా, లేదంటే వైఫ్‌తో కలవకుండా, లేదంటే వాళ్ళకి నైట్ టైమ్ నాక్టర్నల్ ఎమిషన్స్ అంటాం. నైట్ టైమ్ లీకేజెస్ అట్లాంటివేమీ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని ఒక 3 డేస్ గ్యాప్‌తో యావరేజ్‌గా వస్తే అప్పుడు వాళ్ళని సెమెన్ అనాలిసిస్‌కి రమ్మనడం జరుగుతుంది. ఈ అనాలిసిస్ అంటే వాళ్ళు మాస్టర్బేషన్ ద్వారా గానీ, లేదంటే ఆహ్, కొద్దిమందికి డిఫికల్టీ ఉన్న వాళ్ళకు వైఫ్ ద్వారా కలిసి కాయిటస్ ఇంటరప్టస్ అంటాము. అలాంటిది గానీ, లేదు అలా కూడా డిఫికల్ట్ అంటే కొద్దిమందికి వైబ్రేటర్ మెషిన్ ఉంటుంది ఓకే. శాంపిల్ తీయడానికి. సో, ఆ మెషిన్ ద్వారా గానీ సెమినల్ లిక్విడ్ తీసిన తర్వాత దాన్ని అనాలిసిస్‌కి పంపించడం జరుగుతుంది. అనాలిసిస్ చేసే విధానం కూడా వితిన్ మనము శాంపిల్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా రూమ్ అంటే 37°C టెంపరేచర్ ఒక వార్మ్‌లో ఉంచుతాము. అది లిక్విఫై అవుతుంది. ఇనీషియల్‌గానేమో శాంపిల్ ఇచ్చినెంబడే కోయాగ్యులేట్ అయిపోతుంది. అంతా జెల్ లాగా ఫార్మ్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లోపల అది లిక్విఫై అవుతుంది. లిక్విఫై అయిన తర్వాత మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మైక్రోస్కోపిక్ అంటే గ్రాస్‌గా ఎలా కనపడుతుంది, కలర్ ఎలా ఉంది, విస్కాసిటీ ఎలా ఉంది, లిక్విఫాక్షన్ ప్రాపర్‌గా ఉందా లేదా, ఇలాంటి పీహెచ్ ఎలా ఉంది అవి చూస్తాం. అలా ఓకే. కాకుండా మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఇమ్మీడియేట్‌గా అదొక చిన్న డ్రాప్ తీసుకొని స్లైడ్ పైన పెట్టేసి మైక్రోస్కోప్‌లో చెక్ చేయడం జరుగుతుంది. కొన్ని రకరకాల మెథడ్స్ ఉంటాయి. న్యూబార్ చాంబర్ అని, మాక్యులర్ చాంబర్ అని ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఆటోమేటెడ్ మెషిన్స్ వచ్చాయి. కంప్యూటరైజ్డ్ మెషిన్స్ వచ్చాయి. సో, కంప్యూటరైజ్డ్ మెషిన్స్ కంటే కూడా మాన్యువల్ మెథడ్సే ఇంకా స్టిల్ యాక్యురేట్‌గా వస్తాయి. కంప్యూటర్స్ ఇంకా అంత పికప్ చేయలేకపోతున్నాయి. సో, ఆ మెథడ్స్ ద్వారా ఆ మైక్రోస్కోపిక్ వాల్యూస్ చూస్తామనమాట. కౌంట్ ఎలా ఉంది, టోటల్ కౌంట్ ఎలా ఉంది,
స్పర్మ్ కాన్సంట్రేషను, స్పర్మ్ టోటల్ కౌంట్, తర్వాత స్పర్మ్ మూమెంట్స్, మోటిలిటీ ఎలా ఉంది, ర్యాపిడ్లీ మూవింగ్ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, వెరీ ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్స్, కొంచెం స్లో స్పీడ్తో ఉండేవి ఎలా ఉన్నాయి, అసలు మూవ్ అవ్వకుండా ఉండే స్పర్మ్స్ ఎలా ఉన్నాయి. ఈ మోటిలిటీ రిలేటెడ్ థింగ్స్ చెక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మార్ఫాలజీ అంటే స్పర్మ్కి ఒక హెడ్, నెక్, టెయిల్ ఎలా ఉంటుంది, సో వాటి స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్రాపర్గా ఉందా లేదా. సో ఇవి గ్రాస్గా మైక్రోస్కోపిక్ ఫీచర్స్, మైక్రోస్కోపిక్ ఫీచర్స్ అనేది సెమెన్ అనాలిసిస్లో చూడడం జరుగుతుంది. సో ఈ వాల్యూస్ బేసిస్ కానీ మనం ఒక రఫ్ ఎస్టిమేషన్కి రావచ్చు. ఓకే, కణాలు ఉన్నాయా లేదా ఫస్ట్. ఓకే, స్పర్మ్ కణాలు ఉన్నాయి, ఉంటే అడిక్వేట్గా ఉన్నాయా లేదా. ఒకవేళ అడిక్వేట్గా ఉంటే వాటి కదలికలు కానీ స్ట్రక్చర్ కానీ బాగుందా లేదా. సో ఆ నంబర్స్ని బట్టి ప్రాపబిలిటీ ఎంతవరకు ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తే రకరకాల ఉన్న వాల్యూస్ని బట్టి, వాళ్ళ కపుల్ సిచ్యుయేషన్ని బట్టి దాని బేసిస్ మీద మనం ఫర్దర్గా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఇంతకుముందు చెప్పినట్టు కూడా సో ఫస్ట్ టెస్ట్ ఈవెన్ ఫీమేల్ కంటే కూడా ముందు స్పర్మ్ టెస్ట్ చేయడం ఇంపార్టెంట్ చాలా. ఓకే. హస్బెండ్ 0 ఉందనుకోండి, దానివల్ల ఫీమేల్ ట్రీట్మెంట్ ప్లాన్ అంతా మారిపోతుంది. సో వాళ్ళకు హస్బెండ్ 0 కౌంట్ ఉంటే వాళ్ళకు మళ్ళీ ఏ ఐయుఐ మెథడ్లో చేసే అవకాశాలు ఉండవు. ఈవెన్ ట్యూబ్ టెస్ట్లు అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా వాళ్ళకు ఫర్టిలిటీ రిలేటెడ్గా ఐవీఎఫ్ఎక్స్కి ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ టెస్ట్. సో కాబట్టి సైమల్టేనియస్గా ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు బేసిక్గా సెమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్, ఇప్పుడు డిఎఫ్ఐ అని అంటూ ఉంటారు జనరల్గా, అసలు ఏంటిదండి అది? సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది కూడా ఇప్పుడు వస్తున్న ఒక అడ్వాన్స్డ్ స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు సెమెన్ అనాలిసిస్ అనేది ఒక బేసిక్ టెస్ట్ అవుతే, ఒక అడ్వాన్స్డ్ టెస్ట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. ఒక స్పర్మ్ లోపల ఎంతవరకు డిఎన్ఏ అనేది ఇంటిగ్రేటెడ్గా ఉంది, ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది అనేది. సో ఈ అడ్వాన్స్డ్ స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. ఇవి రకరకాల మెథడ్స్లో చేస్తున్నాము. ఎస్సీఎస్ఏ మెథడ్ అంటారు, లేదంటే హాలో స్పర్మ్ మెథడ్ అని ఉంటుంది, లేదంటే టనల్ టెస్ట్ అని ఉంటుంది. ఈ రకరకాల అడ్వాన్స్డ్ టెస్ట్. బట్ ఇది ప్రతి ఒక్కరికి అవసరం లేదు. ఇప్పుడు చాలా వరకు వెళ్తే రొటీన్ టెస్ట్ లాగా డిఎఫ్ఐ టెస్ట్ కూడా రాస్తూ ఉంటారు. కానీ అలా ఒక కపుల్ కనుక వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, లేదనుకుంటే ఒకసారి ప్రాపర్గా యూట్రస్ లోపల ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వట్లేదు, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు, లేదంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు. సో ఇట్లాంటి, లేదంటే అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ ఉంది, వారికోసిల్ ఉంది, వాళ్ళకు నార్మల్ స్పర్మ్ కౌంట్స్ ఉన్నాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఇట్లా మనం ఒక సెకండ్ లైన్ ఆఫ్ టెస్ట్, ఇది అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒక కపుల్కి. సో ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసినప్పుడు వాల్యూస్ కనుక మోర్ దెన్ 25, 30 అలా అబోవ్ ఉన్నాయంటే వాళ్ళకు ప్రాపబిలిటీ అనేది తగ్గుతుంది, బట్ నాట్ 100%. వాళ్ళకు ఐయుఐ ఛాన్సెస్ తగ్గొచ్చు, లేదంటే ఐవీఎఫ్లో సక్సెస్ ఛాన్సెస్ తగ్గొచ్చు. మరి హై డిఎఫ్ఐ ఉన్న వాళ్ళకి ఈవెన్ టెస్టిస్ నుంచి కూడా స్పర్మ్ తీస్తాం, టీసా అనేది ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళకు ఒక ప్రోగ్నోస్టికేషన్, ఈ వాల్యూస్ని బట్టి మనం గైడ్ చేయడానికి ఉంటుంది. ఈ డిఎఫ్ఐ హై ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ వారికోసిల్ ఉంటే వారికోసిల్ ఫిక్స్ చేయడం ద్వారా కానీ, మెడికేషన్స్ వాడడం ద్వారా కానీ, స్మోకర్స్, ఆల్కహాలిక్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ద్వారా కానీ ఈ డిఎఫ్ఐ తగ్గించుకొని వాళ్ళు నెక్స్ట్ ఫర్టిలిటీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెస్ట్ ఇన్ మేల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో డిఎఫ్ఐ అనేది. సార్, డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమంది ఇంటిమేట్ అయిన తర్వాతకి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ వస్తూ ఉంటాయి. ఎందుకు జరగచ్చు అంటారు ఈ విధంగా? ఇది పర్సనల్ హైజీన్ రిలేటెడ్గా చాలా వరకు ఉంటాయి. ఏంటంటే కామన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఇది పర్సనల్ హైజీన్, ఎందుకంటే బేసిక్ హైజీన్ రిలేటెడ్గా చాలా వరకు ఉంటాయి. కొద్దిమందికి అడల్సెంట్లో కానీ, పోస్ట్ ప్యూబర్టల్లో కానీ, ప్రీ మ్యారిటల్లో కానీ అబ్నార్మల్ సెక్షువల్, ఎక్స్ట్రా మ్యారిటల్, ఆల్మోస్ట్ ఈ హ్యాబిట్స్ ఉండడము అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చి ఉంటాయి. అలా వచ్చిన వాళ్ళకు ఒకరి నుంచి ఒక పార్ట్నర్కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల డెఫినెట్గా వాళ్ళు ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్ని సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో ఇది ఇలా లేకున్నా కూడా కొద్దిమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కామన్గానే. సో ఆ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్గా సఫర్ అవుతూ ఉంటారు. అట్లా కాకుండా ఫీమేల్స్లో కామన్గా ఈ క్యాండిడల్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి, వెజనల్ డిశ్చార్జెస్ వస్తుంటాయి, అవి కూడా సఫర్ అవ్వచ్చు. ఓన్లీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అనే కాదు, మిగతా ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్కోర్స్ ముందు, తర్వాత ఇంటర్కోర్స్ తర్వాత కూడా కపుల్ యూజువల్గా యూరినేషన్కి వెళ్ళి ఎంటీ చేసుకుంటే వాట్ ఎవర్ ద బ్యాక్టీరియా అది ఫ్లష్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇట్లాంటి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటే వాళ్ళకు పోస్ట్ కాయిటల్ ప్రొఫైలాక్సిస్ అంటాం. అట్లాంటి వాళ్ళకి ఇంటర్కోర్స్ తర్వాత ఒక చిన్న యాంటీబయాటిక్ వేసుకోమని చెప్తాం. అవసరమైతే 1 డే కానీ, లేదంటే 3 days కోర్స్ కానీ రిపీటెడ్గా వస్తున్న వాళ్ళకు. సో డెఫినెట్గా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి అన్హైజెనిక్ దానివల్ల చాలా వరకు వస్తుంటాయి. కొద్దిమందికి ఎండోజినస్ టెండెన్సీ ఉంటుంది, జెనెటిక్ టెండెన్సీ కూడా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ పాపం ఎలాంటి తప్పులు చేయకుండా హెల్దీ లైఫ్ స్టైల్స్ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ప్రతిదీ కూడా మనము అబ్నార్మల్ బిహేవియర్కి అట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు.
డాక్టర్ ఇప్పుడు డిప్రెషన్ వల్ల గూడా స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్స్ ఉందంటారా? సో, డెఫినెట్‌గా అండి. ఎప్పుడో ఒక్కసారి షార్ట్ డ్యూరేషన్ అలా వచ్చిపోయింది అంటే పర్వాలేదు గానీ, అలా గాకుండా క్రానిక్ డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు డెఫినెట్‌గా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మనిషి లోపల ఒకటి హెచ్‌పీజీ యాక్సిస్ అంటారు. హైపోథాలమిక్ పిట్యూటరీ గోనాడల్ యాక్సిస్ అంటారు. అంటే బ్రెయిన్ నుంచి ఒక హైపోథాలమస్ నుంచి సిగ్నల్స్ వచ్చి పిట్యూటరీ దగ్గర పనిచేసి, పిట్యూటరీ నుంచి టెస్టిక్యులర్ దగ్గర పనిచేసే అవకాశం ఉంటుంది. సో, ఆ సిగ్నల్స్ అనేవి డెఫినెట్‌గా అక్కడ బ్రెయిన్ దగ్గర స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ తగ్గిపోతాయి. ఓకే. సో, ఆ హెచ్‌పీజీ యాక్సెస్ అనేది సప్రెస్ అవుతుంది. ఆబ్వియస్‌గా సప్రెస్ అయినప్పుడు బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ సరిగ్గా రావు. అలాంటప్పుడు హార్మోన్ అబ్నార్మాలిటీనెస్ అని వస్తుంది. సో, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇవే కాకుండా బ్రెయిన్‌లో ఉండే కెమికల్స్, రసాయనాలు కూడా వాళ్ళకి సమతుల్యత ఉండదు కాబట్టి డెఫినిట్‌గా దాని రిలేటెడ్‌గా కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు హార్మోన్స్ రీప్లేస్‌మెంట్ ట్రీట్‌మెంట్ జరుగుతూ ఉంటుంది కదా సార్. అంటే ఏ విధంగా చేస్తారది? సో, అంటే హార్మోన్ రీప్లేస్‌మెంట్ అనేది చాలా వేగ్ టర్మినాలజీ. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ టాపిక్. బట్ యాస్ ఎ ఆండ్రాలజిస్ట్‌గా నేను డీల్ చేసేది ఏంటి అంటే టెస్టోస్టిరోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అని అంటాం. సో, హ్మ్. ఈ టెస్టోస్టిరోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అనేది యూజువల్‌గా దీంట్లో కూడా రకరకాలుగా ఉంటుంది టెస్టోస్టిరోన్ రీప్లేస్‌మెంట్ అనేది. సో, యూజువల్‌గా ఫీమేల్స్ లోపల ఒక మెనోపాజ్ స్టేట్ అని అంటారు. ఎట్లా అయితే వస్తుందో మేల్స్‌లో కూడా ఒక ఆండ్రోపాజ్ అని అంటారు. ఓకే. దానికి లేటెస్ట్ టర్మినాలజీ యూజ్ చేస్తున్నది లేట్ ఆన్సెట్ హైపోగొనాడిజం ఎల్ఓహెచ్ అంటారు. అంటే ఒక 30 ఇయర్స్ దాటిన తర్వాత నుంచే స్లోగా మేల్స్ లోపల ఎవ్రీ డికేడ్‌కి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది డ్రాప్ అవుతా ఉంటుంది. హ్మ్. సో, అట్లా వాళ్ళు 50, 60 ఇయర్స్‌కి వచ్చే వరకు టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గడం జరుగుతుంది. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ యూనివర్సల్‌గా అందరిలో సేమ్ తగ్గుతుందనేది ఏం లేదు. సో, చాలా వేగ్‌గా ఉంటుంది దీని డిటర్మినేషన్. ఫీమేల్స్‌లో అయితే అది యూనివర్సల్. ఓకే. అందరికీ వస్తుంది. కానీ మేల్స్‌లో అలా కాదు. సో, ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ డ్రాప్ అయినప్పుడు దాని రిలేటెడ్ లక్షణాలనేవి బయటపడుతూ ఉంటాయి. చాలా తొందరగా ఇరిటేషన్ రావడము, ఓపిక తగ్గిపోవడము, తర్వాత తొందరగా అలసిపోవడము వాళ్ళు. సింప్టమ్స్ అవన్నీ. సిమ్టమ్స్ ఇలా వస్తాయి వాళ్ళకు. తర్వాత ఇరిటేషన్ ఉండడము, సెక్షువల్ డిజైర్ తగ్గడము, సెక్షువల్ పెర్ఫార్మెన్స్ తగ్గడము, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ల్యాబ్‌లో చెక్ చేసినప్పుడు హార్మోన్ కూడా తక్కువగా ఉంది అనంటే అప్పుడు దాన్ని హ్మ్. ఓకే. వీళ్ళ లోపల టెస్టోస్టిరోన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత పేషెంట్‌కి సిమ్టమ్స్ ఉండాలి. ల్యాబ్‌లో టెస్ట్ చేసినప్పుడు హార్మోన్ కూడా తక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్‌లో కూడా ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓకే. ఈ పేషెంట్స్ లోపల పాజిబిలిటీ ఆండ్రోపాజ్ లేదంటే లేట్ ఆన్సెట్ హైపోగొనాడిజం పాజిబిలిటీ ఉంది కాబట్టి మనం వాళ్ళకు టెస్టోస్టిరోన్ సప్లిమెంటేషన్, హార్మోన్ సప్లిమెంటేషన్ థెరపీ ఇవ్వచ్చు అనేది ఒక కండిషన్ అన్నమాట. ఓకే. సో, వీళ్ళకి హార్మోన్ థెరపీ అనేది చాలా పెద్ద ప్రాసెస్. లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకు. సో, అది ప్రాపర్‌గా వాళ్ళకు కొన్ని రకాల టెస్టులు చేస్తాం. ఒకటి సీబీపీలో పీసీవీ అంటాం. ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ చూస్తాము. తర్వాత పీఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ ఎలా ఉంది చూస్తాము. ఓవరాల్ ఎగ్జామినేషన్‌లో కూడా ప్రాస్టేట్ ఎగ్జామినేషన్ ఎలా ఉందో చూసి వాళ్ళకప్పుడు టెస్టోస్టిరోన్ థెరపీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. దీనికి రకరకాల మెథడ్స్ ఉంటాయి. టెస్టోస్టిరోన్ హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీకి కొన్ని రకాల జెల్స్ వాడొచ్చు. హ్మ్. లేదంటే కొన్ని ప్యాచెస్ ఉంటాయి. అలా కాకుంటే వాళ్ళకు ఇంజెక్షన్స్‌లో కూడా షార్ట్ యాక్టింగ్ ఇంజెక్షన్స్, లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. షార్ట్ యాక్టింగ్ అంటే వీక్లీ 1 ఇంజెక్షన్ ఉండొచ్చు. 2-3 వీక్స్ ఇంజెక్షన్ ఉండొచ్చు. లాంగ్ యాక్టింగ్ అంటే 3 మంత్స్ ఇంజెక్షన్ ఉండొచ్చు. ఇంకా లాంగ్ యాక్టింగ్ అంటే అప్ టు 6 మంత్స్ కూడా టెస్టోపిల్ అని అంటారు. అట్లాంటి పిల్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో, ఇది హ్మ్. వాళ్ళని రెగ్యులర్‌గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టెస్టోస్టిరోన్ రిప్లేస్‌మెంట్ థెరపీకి. అలా కాకుండా వెరీ యంగ్ పీపుల్ అన్‌ఫార్చునేట్‌గా ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్‌కి 2 వైపులా టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉంది. హ్మ్. సో, వీ హావ్ టు టేక్ ఔట్ ద టెస్టిస్. సో, 2 టెస్టిస్ తీసేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవ్వాలి, ఒక మేల్ లాగా ఉండాలి అంటే దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్. సో, వాళ్ళకు టెస్టోస్టిరోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ ఇవ్వాల్సిందే. అలా కాకుండా కొద్దిమందికి వెరీ స్మాల్ టెస్టిస్ ఉంటుంది. హ్మ్. దాన్ని ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటారు. వాళ్ళకు ఫ్యామిలీ గనుక కంప్లీట్ అవుతే వేరే పద్ధతుల ద్వారా ఐవీఎఫ్ఎక్సీ ద్వారా టెస్టిక్యులర్ శాంపిల్ తీసిన తర్వాత వాళ్ళకు కూడా ఈ సింప్టమ్స్ గనుక మొదలవుతే వాళ్ళలో కూడా టెస్టోస్టిరోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే మేల్‌కి, ఫీమేల్‌కి ఉండే ఒక కామన్ డిఫరెన్స్ అనేది ఒక టెస్టోస్టిరోన్ హార్మోన్. మజిల్ మాస్ గానీ, బోన్ స్ట్రెంత్ గానీ, సెక్షువల్ డ్రైవ్ గానీ, ఇవన్నీ గూడా ఈ హార్మోన్ వల్ల వచ్చేవి. ఎప్పుడైతే ఈ మనిషిలో టెస్టోస్టిరోన్ హార్మోన్ డ్రాప్ అవుతుందో, అప్పుడు ఇవన్నీ గూడా సింప్టమ్స్ వస్తాయి కాబట్టి, డెఫినిట్‌గా టెస్టోస్టిరోన్ థెరపీ అనేది ఒక సూపర్వైజ్డ్ ట్రైనింగ్ లోపల డెఫినిట్‌గా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. మాకున్న పబ్లిక్స్ సంబంధించిన డౌట్స్ అన్నీ చాలా చక్కగా తెలియజేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.